వెల్కమ్ టు ఐబీటీవీ. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిఐటియు, ఐద్వా మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సీతాదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆదిలక్ష్మి, జనసేన నాయకుడు కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. మనమే నిర్మిస్తూ ఉన్నాం, మనమే నడిపిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా సమాజంలో చోటే లేదని పాల్గొంటూ ఉన్నాం. మన పిల్లలు ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా కనిపించుకోవాలి. ఏదైతే మన ఇంటి వాతావరణం నుంచి ఈ సమానత్వాన్ని మనం అలవాటు చేస్తున్నామో లేదని కూడా ఖచ్చితంగా గమనించుకోవాలి. మన ఇళ్ళలో అలాంటి పరిస్థితి ఉంటే సంతోషం. ఎవరైతే మనం గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నామో అలాంటి చోట్ల కూడా మనం ఇలాంటి విషయాలని కూడా తెలియజేస్తూ సమాజం అంటే ఎవరో చేసే ఒక చట్టంతోనో లేదంటే మనలో ఎంతమంది తినగలుగుతుంటారు కానీ గొప్ప ఈ కార్యక్రమాలని వేడుకలుగా జరుపుకోవడం అంటే ఇంతవరకు జరిగిన పరిచయం ఉంది, ఇంకా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కొంచెం ఆడవాళ్ళు మరి ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుగా చేసుకుంటే, ఎలాంటి ప్రవర్తన మనలో అలవర్చుకుంటే ఇంకా మనం మంచి అభివృద్ధి స్థాయిలో వెళ్తాము. ఇప్పుడైతే మేడం గారు మాట్లాడే విధంగా ఈ సమాన హక్కులు అనేవి మనం సాధించుకోవడానికి గల అవకాశాలు ఇంకేమున్నాయి అనే దానికి మీకు అవగాహన వస్తుంది, ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం ఎందుకు చేస్తాం, మనం చేసిన దాని రిజల్ట్ కంటే ఇంకా మంచి రిజల్ట్ సాధించాలి అంటే దాంట్లో ఒక వేడుకగా చేసినప్పుడు మాత్రమే దాంట్లో మరింత స్ఫూర్తి వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రం గురించి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది ఎవరో ఒక ఆలోచన చేస్తారు. అది జరపనప్పుడు ఏ ఆలోచన ఎవరో చేయరు. వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోకూడదు, ఇలాంటి దాని నుంచి ఇంకా మెరుగుపడాలి తప్ప ఇంకా దీనికంటే వెనకబడకూడదు. అంటే ఏ విధమైన ఇప్పుడున్న మహిళలు ఏ విధమైన ఇది చేయాలి, గతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే మనకు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తే మనం మళ్ళీ దాన్ని నిలబెట్టుకోగలుగుతాం, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇది మీ పట్ల అందరి పట్ల ఇప్పుడున్న మహిళల పట్ల అందరి పట్ల బాధ్యత. దీన్ని నేను ముఖ్యంగా మాట్లాడినందుకు గోల్డ్ మాట్లాడలేకపోయినా నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి దీన్ని మా చట్టపరంగా చెప్తాను. మా పోలీసుల పాత్ర మహిళలకి ఏమైనా ప్రమాదం రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం, వాళ్ళకి ఏదైనా వస్తే ప్రమాదం వస్తే దానికి రక్షణగా నిలబడడం, వారికి పూర్తిగా భవిష్యత్తులో న్యాయం అందేలా చేయడం. ఈ 3 కార్యక్రమాలు మేము ఒక పద్ధతిగా చేసినప్పుడు మాత్రమే మహిళలకి అందరికీ రక్షణ కలుగుతాం. వీళ్ళకి ఏ ఆపద రాకుండా మేము దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి, దానికి మాకు కావాల్సిన విధానం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య